ఇదిగో ఇదే ఇల్లు, అది ఈ ఇంట్లోనే రెంట్కుండే వాళ్ళకి ఇప్పుడు సీసీ కెమెరా పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు లేరు, లాకేసేసి ఉంది. అయితే 5వ తారీఖు ఒక రోజు ముందు లైట్ వెలగట్లేదు, లోపల ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఓనర్తో మాట్లాడారంట. మాట్లాడినప్పుడు ఎలక్ట్రీషియన్ పిలిచి పెట్టిస్తానని చెప్పి ఎలక్ట్రీషియన్ పిలిచి లైట్ పెట్టించాడు. వాళ్ళు నార్మల్గా లైట్ పెట్టించారేమో అనుకున్నారు, వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. కానీ అందులోనే ఆ హోల్డర్లో సీసీ కెమెరా ఫిక్స్ చేశారనమాట. అది ఫిక్స్ చేసి మేబీ మరి మొబైల్ కనెక్షన్ ఇచ్చుకున్నారా లేకపోతే ఇంట్లో ఉండే మానిటర్ కనెక్షన్ ఇచ్చుకున్నారా తెలియదు. ఆ తర్వాత అలాగే అవుతూ ఉండగా 13వ తారీఖున ఆ పైనుంచి ఆ హోల్డర్ కింద పడిందంట ఊడి. ఆ కింద పడినప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏంటి ఇది పడిందని చెప్పేసి తీసి దాన్ని ఫిట్ చేద్దామని చెప్పి పైన స్క్రూలు ఫిట్ చేద్దామని చెప్పేసి ట్రై చేసినప్పుడు అప్పుడు తెలిసిందంట దాని లోపల సీసీ కెమెరా ఉందని చెప్పి. వెళ్ళి అడిగేసరికి ఓనర్ని నాకు తెలియదు ముందు వీళ్ళేమనుకున్నారంటే ఎలక్ట్రీషియన్ వచ్చిపోయాడు కదా 5వ తారీఖు, అతను ఏమన్నా పెట్టాడేమో ఓనర్కి తెలియకుండా అని అనుకున్నారంట. ఆ మాట అడిగితే ఏం పర్వాలేదు వదిలేసేయండి, కేసు పెట్టకండి, కేసు పెడితే మళ్ళీ మీరే అలరైపోతారు, లేకపోతే మీ మీద శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అతను మీ మీద కక్ష పెట్టుకుంటాడు, మిమ్మల్ని ఏమన్నా చేస్తాడు, వద్దులే ఏం చేయవాకండి అని చెప్పాడంట. అప్పటికి కూడా వీళ్ళకి ఎక్కడో చిన్నగా డౌట్ మొదలయ్యింది. అప్పటికి ఏంటి ఇలా చెప్తున్నాడు, ఓనర్ అనగానే వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటమా, లేకపోతే ఇలా ఎందుకు జరిగిందని ఆ ఎలక్ట్రీషియన్ పిలిపించడమా, లేకపోతే ఫోన్ చేయడం, ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేయకుండా సర్ది చెప్పడం ఏంటి అనేది అర్థం కాక అక్కడ వీళ్ళకి డౌట్ వచ్చి ఇమ్మీడియట్గా పోలీసులు కంప్లైంట్ చేయడం, పోలీసులు ఇంటి ఓనర్ని అయితే అరెస్ట్ చేశారు, అశోక్ కంట పేరు. తర్వాత ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నాడో చింటూ అంటున్నారు, అతను మాత్రం అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇప్పటివరకు ఇంకా దొరకలేదు. సో ఇప్పుడైతే వీళ్ళు వెకేట్ చేసేశారు.